ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి అలాగనే ఇతర పార్టీలందరి వాళ్ళందరూ కూడా నమస్కారం చేస్తూ ఈ రోజు డైరీ ఇనాగ్రేషన్ కి పిలవడం జరిగింది. మా కిషోర్ అన్న, నరసింహారెడ్డి అన్న, కిషోర్ అన్న ప్రెసిడెంట్ కావడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే రెండు మూడు గ్రూపులు అక్కడ కాపురాలు అదే జరిగింది, ఉప్పల్ అదే జరుగుతుంది కాబట్టి ముంగటన్న ఇంకా ఈ గ్రూపులు దాటి ఇంకా ముంగట పోని కోరుకుంటున్నాను. అలాగనే ప్రెస్ క్లబ్ సంబంధించిన వాళ్ళకి లాస్ట్ టైం వీళ్ళకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది 2009 9-10 మధ్యన. ఇప్పటిదాకా కూడా వాళ్ళ ప్లాట్లు రాలేదు ఇంతవరకు. కాబట్టి ఈసారి నేను 100% అసెంబ్లీలో మాట్లాడి సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను, చేసి వాళ్ళ ప్లాట్లు వచ్చేటట్టు చూస్తాను. ఎవరికైతే లేదో వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్, ఎవరైతే ఇంత ముందుకు ఇంక్లూడ్ కాలేదో వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా ఇప్పిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ప్రెస్ సోదరులకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా కూడా డెఫినెట్ గా వాళ్ళ సొంత పనులు ఉన్నా ఏ పనులు ఉన్నా కూడా నాతోటి ఏ పని అయినా కూడా నేను డెఫినెట్ గా ప్రెస్ సోదరులకు అందరు కూడా పనిచేస్తా అని చెప్పుకుంటున్నాను. అలాగనే లాస్ట్ ఇయర్ సురేష్ అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఆ దినము అంటే అతనికి డబ్బులు లేక ఎన్నో కష్టాలు ఉండే. మేమందరం కూడా అంటే అందరు కోఆర్డినేట్ చేసుకొని నేను కూడా అక్కడ ఉండి అందరం కూడా డొనేట్ చేస్తే సుమారు 8 నుంచి 9 లక్షలు రావడం జరిగింది. అంటే యూనిటీగా ఉంటేనే ఇట్లాంటి పనులన్నీ జరుగుతాయి. కాబట్టి దయచేసి సోదరులకంతా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అందరు యూనిటీగా ఉండి బాగా పని చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మేము భయపడాలి లీడర్లు అనే వాళ్ళు. ఇప్పుడు ఏం పరిస్థితి వచ్చిందంటే మమ్మల్ని చూస్తే మీరు భయపడే స్టేజ్కి వచ్చింది. కాబట్టి ముంగటినన్నా మీరు నా రిక్వెస్ట్, మీరు మిమ్మల్ని చూస్తే మేము భయపడేటట్టు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఇవన్నీ చెప్పడం జరుగుతా ఉంది. మళ్ళీ ఒక్కసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ క్లబ్, ఉప్పల్ క్లబ్ మీడియా వాళ్ళకి. అలాగనే ఇంకా అంటే పక్కన ఇంకో రెండో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాళ్ళు ఇద్దరు కలిసిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.